పెద్దారెడ్డి చేపల పులుసు ఇవాళ థర్డ్ బ్రాంచ్ అమీర్పేటలో స్టార్ట్ చేశాడు మన జబర్దస్త్ ఆర్పి. నాకు ఆర్పి ఎప్పటి నుంచో బాగా క్లోజు. బట్ తను అంటే ఫుడ్కి ఇచ్చే ఇంపార్టెన్స్, అంటే క్వాలిటీ ఫుడ్ పట్ల తనకున్న అవగాహన, తన ఇంటర్వ్యూస్ అవి చూస్తే మనకు అర్థమవుతుంది. సడన్గా ఒకరోజు చూసి మామూలుగా ఇక్కడ కూకట్పల్లిలో బ్రాంచ్ పెట్టాడన్నారు. దాని తర్వాత బాగా సక్సెస్ అయింది, ఇట్లా జరుగుతుందని అనుకుంటే, అంటే ఇండస్ట్రీలో చాలామందికి ఏంటంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత ఫస్ట్ హోటల్ పెట్టాలనుకుంటారు. అలాంటిది ఇది జబర్దస్త్ మన ఆర్పి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటిది పెట్టడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది పర్ఫెక్ట్ ఒక మంచి టేస్ట్ గల చేపల పులుసును అందించాలని ఒక తాపత్రయంతో ఇవాళ ఇక్కడ ఇది స్టార్ట్ చేశాడు. ఇది థర్డ్ బ్రాంచ్కు రావడం అనేది చాలా మంచి శుభపరిణామం. అలాగే ఇంకా ఈ మూడో బ్రాంచ్ కాకుండా ఇంకా 30 బ్రాంచులు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓ బ్రాంచ్ నాకు కూడా ఇవ్వాలని. సిటీలో చెప్తున్నాను నేను మేడం, స్టేట్లో కాదు. సిటీలో ఒక 30 అంటున్నా, ఏమో మరి. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఫర్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. వాళ్ళ వైఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. తనకు కూడా ఈ సందర్భంగా యాక్చువల్గా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అమీర్పేటలో ఆదిత్య ట్రేడ్ సెంటర్ ఫ్రంట్ వ్యూలో ఉండే మంజీరా ప్లాజాలో మేము నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మూడో బ్రాంచ్ పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ది కోటపల్లి హౌసింగ్లో పెట్టాం, హౌసింగ్ బోర్డులో చిన్న ప్రయత్నం, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ మణికొండలో పెట్టాం, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో మళ్ళీ అమీర్పేటలో పెట్టాం. ఈరోజు శ్రీకాంత్ గారు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, వై విజయ్ గారు, అంటే ఇంకా చేపల పులుసుకి బ్రాండ్ అంబాసిడర్. పులుసు అంటే ఇప్పటిలోకి కూడా తెలియనంత, అంటే తెలియదు అనుకోవడానికి కూడా అంత చాతచక్యం కాదు, అందరికీ తెలుసు. అదేవిధంగా మారుతి గారు వచ్చారు. ఈ ఫంక్షన్కి చాలామంది అతిథులుగా విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు. కృష్ణకుమారి గారికి కానీ అందరికి కూడా, సత్యానంద గారికి. అయితే ఈ మూడో బ్రాంచ్లో కూడా అన్ని చేపల పులుసులు రాత్రిపూట కట్టెల పొయ్యి మీద వండి, అంటే మేము రాత్రి ఒక 12 నుంచి 4 గంటల లోపు కట్టెల పొయ్యి మీద మేము అన్ని చేపల పులుసులు వండేస్తాం. వండేసిన తర్వాత 11:30కి తీసుకొచ్చి మేము స్టాల్లో పెడతాం. అప్పుడు చేపల పులుసు ఏమవుద్దంటే బాగా అది జీర్ణించుకుంటుంది, అంటే బాగా చేప ఊరిపోద్ది అనమాట, బాగా అన్ని పట్టేస్తుంది పచ్చి లేకుండా. సో చేపల పులుసు అప్పటికప్పుడు వండుకునే పదార్థం కాదు. నేను ఇంతకుముందు వండాను, అప్పుడు పరిస్థితులు, అప్పుడు జనాలు, అప్పుడు కిచెన్ దగ్గరకు వచ్చేయడం, అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. నైట్ పూట కేవలం కట్టెలపొయ్యి మీద ఉండి దాన్ని నిల్వ ఉంచి మధ్యాహ్నం నైటు ఆ చేపల పులుసుని పెట్టే కొద్దీ అదిరిపోతుంది. సో అందుకే మనకి ఈరోజు అంత మంచి పేరు వచ్చింది. సో కేజీ చేప మాంసం కలిగినటువంటి చేపల పులుసుని కుండలో ఇస్తున్నాం. అదే కాకుండా ప్లాస్టిక్ లేని కవర్ని మనం ఇస్తున్నాం. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించే విధంగా ప్లాస్టిక్ లేని కవర్ని ఈ రోజు నుంచి ప్రవేశపెడుతున్నాను. సో అన్ని బ్రాంచుల్లోకి రావడానికి ఒక 2 days పడుతుంది, అంటే ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి మంచిగా. సో అది కూడా పాటిస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా, చేప విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేము దగ్గర నుంచి చూస్తున్నాం. ఏదో డబ్బులు సంపాదించేయాలి అన్న ఆలోచన అవసరమైతే కాదండి. ఎవరైతే మనం నమ్ముతున్నారో మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకరి దగ్గర 1000 రూపాయలు సంపాదించడం కాదు, 1000 మంది దగ్గర 1000 రూపాయలు సంపాదిస్తే గొప్ప విషయం తప్ప, మనకి జనాలు కావాలి. జనాలు మనకు మంచి పేరు తెచ్చుకుంటే మంచిది. కాబట్టి ఇందులో ఏ ఇబ్బంది ఉండదు. ఈ 3 బ్రాంచ్ల తర్వాత కూడా ఫ్రాంచైజీలు ఇవ్వబోతున్నాం. అంటే ఈ 3 మేము చేస్తున్నాం. మిగతావి కూడా మాతో సమానంగా మాలాగా ఆలోచించి, మాలాగా నియమ నిబంధనలకి కట్టుబడి, మాలాగా చేపల పులుసులో నైట్ పూటే ఉండి నిల్వ ఉంచి, ఆ ప్లాస్టిక్ కవర్ లేకుండా ప్రవల్ని నిషేధించి మేము ఏదైతే అవలంబిస్తామో వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఎవరైతే అవలంబిస్తారో, మా ఆదాయం కోసం మాత్రం కాకుండా వాళ్ళ ఆదాయం కూడా, వాళ్ళు కూడా సమృద్ధిగా ఎదిగేటట్టు, వాళ్ళు కూడా సంతోషంగా బాగుపడేటట్టు మేము ఒక బుక్లెట్ రాసుకొని దాన్నే మేము జనాలకు తీసుకొని వస్తాం. సో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి చేపల పులుసు కారణం ఎంతోమంది ఉన్నారు. అందరికీ కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. సో నాకు చాలామంది ఉన్నారు, నేను చేసుకునే అమ్మాయి కావచ్చు, మా నాయన కావచ్చు,
నాకు సత్యానంద్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, చాలామంది అడ్వైజరీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో అందులో ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఇంకోటి, ఇంకో ఆఫీస్ ఒక 1 వీక్లో ఓపెన్ చేస్తున్నాం ఫ్రాంచైజీలకి. మేము ఇంకొక చెప్తాను ఫైనల్ చెప్పిన ఎందుకు ఒకేసారి మరి అదే కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఆల్రెడీ చూసాం, ఫైనల్ అయిపోయింది. మేము 1 వీక్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ నెంబర్లు ఇస్తాం. జోక్గా కాకుండా, కామెడీగా కాకుండా, ఏదో టైంపాస్గా కాకుండా సీరియస్గా తీసుకోవాలనుకోని వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. వాళ్ళకి మేము స్పందిస్తాం, మనం కలుద్దాం. మంచి మంచి చేపల పులుసుని మనం భారతదేశం కదా ప్రపంచంలో తెలుగులో అందరూ పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రత్యేకంగా నేను మాట్లాడగలిగింది, ఎంత మాట్లాడినా కూడా ఈరోజు నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, వైవిజయ గారు అమ్మ చేపల పులుసు అంటే ఒక క్యారెక్టర్ మనం చేస్తే 2 సంవత్సరాలు గుర్తుంటుంది, 4 సంవత్సరాలు గుర్తుంటుంది, 6 సంవత్సరాలు గుర్తుంటుంది. దరిదాపు ఒక 40 సంవత్సరాలు అనుకోండి అంటే ఆవిడ యవ్వనంలో ఉన్నప్పుడు, ఆవిడ వయసులో ఉన్నప్పుడు, క్షమించాలి మళ్ళీ అట్ట ఇట్ట అంటున్నానని, అలా అంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు చేసిన ఒక క్యారెక్టర్ తాలూకు ఒక క్యారెక్టర్ ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకొని చూడగానే పులుసుని అనిపించుకోవడం అంటే క్యారెక్టర్ రాసిన వాళ్ళతో ఎంత గొప్ప విషయమో. ఆ హొయ్యలు, ఆ వగలు అవన్నీ ఆ టైంలో చేసిన అంటే ఇంకా ఎవరికి అంత డిఫరెంట్ పేరు రావడం చాలా కష్టం ఇండస్ట్రీలో. ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమాల పేర్లు గుర్తు రావచ్చావు కానీ ఒక క్యారెక్టర్ గుర్తుకు రాదు. అప్పుడు తను అనింది, దీనికి ఎవరిని పిలుద్దాము అది ఇది అన్నప్పుడు, నీకేమైనా మైండ్ చెడిపోయిందా, పులుసుని పిలవాలి కదా అనింది. పులుసుని ఏందమ్మా పిలిచేది, పులుసుని పిలిస్తే ఎట్టొస్తుందన్న. వైవిజయ గారు ఎదవా, ఆవిడ చేపల పులుసు కుండ పట్టుకొని కులకతా ఉంటే ఇప్పటికీ పులుసు అంటారు తెలుసా. మా అమ్మ రోజు చెప్తుంది. ఆవిడ కదా మనకి నిజంగా లాస్ట్ బ్రాంచ్ ఇది పెడుతున్నాం. ఈ బ్రాంచ్ కూడా ఆవిడ పిలవకపోతే అది మనకు అగౌరవం. ఒక అంటే ఆ పేరు ఉన్న వాళ్ళని పిలవకపోవడం తప్పు. అంటే పిలవడం, రావడం, ఇంకొకరు కానైతే ఏముందలే మనకేం అవసరంలే అంటారు. ఆ వ్యక్తిత్వం కాదు. కాబట్టే ఈ క్యారెక్టర్ బతికింది ఆ క్యారెక్టర్ వల్లే. అంటే ఆవిడ క్యారెక్టర్ గొప్పది కాబట్టి ఆ క్యారెక్టర్ ఆవిడకి వచ్చింది. ఇప్పటికీ ఆ క్యారెక్టర్తో బతుకుతుంది ఆవిడ. ఇంత అందంగా ఉందంటే కారణం ఆ నిష్కల్మషమైనటువంటి హృదయమే. అంత మించి ఆమె సీక్రెట్ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.